కదా రేవంత్ రెడ్డి రైతులకైతే ఏం చేసేది లేదు. అంటే రైతులకు కూడా ఇస్తా అంటుండు, రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ అందరికి కాలేదు. ఇంకా రైతు బంధు కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. రానని పరిస్థితి ఎట్లా రానున్నది. నేను రైతునే, మాది కర్నాటక డిస్టిక్. నాకు రుణమాఫీ 1,00,000 ఉంటే మాఫీ అయింది, కానీ నాకు రైతు బంధు రాలేదు. అంటే ఇప్పుడు రైతు బంధు కూడా మొన్న పడ్డాయని చెప్పి చాలా మంది రైతులు చెప్తుండ్రు కదా. రాలేదు. 3 ఎకరాల వరకు 4 ఎకరాల వరకు లోపిచ్చిండు. 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి అందరికి ఆపిండు. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీరు అసలు? కేసీఆర్ అంటే ఆయన ఇక ఎట్లా చేసిందంటే తెచ్చిండు పెట్టిండు, రైతులను అయితే మంచిగా చూసుకోండి. అప్పో తెచ్చిండు పెట్టిండు. రైతులను బాగా చూసుకోండి. మరి రేవంత్ రెడ్డి వచ్చిన కాలం సన్న బియ్యం ఇస్తాడు. మొన్న 1 వీక్ అవుతుంది అంతే. ఈ మంత్ అంటే ఈ మంత్ నుంచి స్టార్ట్ చేసింది కదా. రైతు వంద అన్నాడు, సన్న బియ్యం అన్నాడు, ఉచిత కరెంట్ అన్నాడు, ఉచిత బస్సు అన్నాడు. ఉచిత కరెంటు అదే వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇస్తారు. ఫ్రీ బస్ గురించి ఏమంటారు? ఫ్రీ బస్ గురించి లేడీస్ కే దానివల్ల ఉపయోగం ఉందా లేదా? ఏం ఉపయోగం? అది ఒక్కటి లేకపోతే మా సొంటలు రావాలంటే నిలబడి పోవాల్సి వస్తుంది.